వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మావోయిస్టులు లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధికి పాటుపడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలంటూ సూచించారు. పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం లేదు, పైరవీలకు అంతకన్నా ఛాన్సే లేదంటూ వెల్లడించారు. రేపు కేబినెట్ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరగనుంది. కోర్టు తీర్పుల అనంతర ఆప్షన్స్ పై చర్చించనున్నారు. నేడు ప్రభుత్వానికి న్యాయ నిపుణులు నివేదిక అందజేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. కేటీఆర్ మీ నాన్నకు రాజకీయ జన్మనిచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీరెప్పటికీ మర్చిపోరాదని సూచించారు. అవినీతి విషయానికి వస్తే బీఆర్ఎస్ అంటేనే భ్రష్టాచార రక్షణ సమితి అంటూ దుయ్యబట్టారాయన. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల వేదికగా హుజూర్ నగర్ మెగా జాబ్ మేళాను తీర్చిదిద్దుతున్నామని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పెరల్ ఇన్ఫెంట్రీ స్కూల్లో ఈ నెల 25న జరగబోయే మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు రహమద్ నగర్ డివిజన్ నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లో నవీన్ గెలుపు మనకు అత్యవసరం అంటూ వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం మాత్రం నెలల వ్యవధిలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం 140 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందంటూ పేర్కొన్నారు.